గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, గాది వెంకటేశ్వరరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగా కేవలం ఒక సామాజిక వర్గానికే కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉన్నారని వారు తెలిపారు. వంగవీటి మోహన్ రంగా అడుగు జాడల్లో నడుస్తూ జనసేన పార్టీ శ్రేణులు వారి ఆశయాల కోసం కృషి చేయాలని కోరారు. పేద ప్రజలకి అండగా ఉండేదానికి ఒక నిజాయితీ పడిన నాయకుడు నేనున్నానని చెప్పి ఆ రోజున కొన్ని దశాబ్దాల క్రితం వచ్చినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఈ రోజున ఆయన జ్ఞాపకం తలుచుకుంటూ ఈ రోజున బేతపూడి గ్రామంలో మా జనసేన పార్టీ మండలాధ్యక్షులు శ్రీ వాసా శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పరిచి అలాగే జనసేన జెండా కూడా ఆవిష్కరించడానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే ఆయన ఆశయాలు ఎంత గొప్పవో మన ముందు తరం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన పేద ప్రజల కోసం, పేద ప్రజలకు అండగా ఉండడం కోసం ఆయన ఆ రోజున ఏదైతే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో ఆయనకి ముందుగా తెలిసినా కూడా ఆయన అంతమొందిస్తారని చెప్పి నేను ప్రజలే ముఖ్యం, నా చావు కాదు, నా చావుతోనైనా పేద ప్రజలకి న్యాయం జరిగిద్దేమో అన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజున కూర్చొని ఆయన అంతమొందించినా కూడా ఆయన అంత నిజాయితీగా ఆయన కూర్చోంటాం. ఈ రోజున ఆయన ఇంతమంది మనసుల్లో ఆయన వంగవీటి రంగా గారి ఆశయాలు అంత ఇదిగా ఉంటాం. దాన్ని అనుగుణంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేసి ఈ రోజున నాకు పదవులు కాదు ముఖ్యం, నేను పేద ప్రజలకు అండగా ఉండాలి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. దేనికంటే గత 5 సంవత్సరాల్లో ఎంత ఒక తరం వెనకబడిపోయింది వైసీపీ పాలనలో. దాన్ని మనం అంతమొందించాలంటే మనం కాదు ముఖ్యం, ప్రజల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ఆయన ఆ రోజున ఎంత తగ్గి ఈ రోజున రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒక అనుభవం రాష్ట్రానికి పనికొస్తుందని చెప్పి ఒక తలంపుగా పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించి ఈ రోజున మనం చూస్తున్న తీరు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మన జీవితాలు వెలుగులు నిండుతాయని చెప్పి నిజంగా ఆశిస్తూ ఉన్నారు. ఇలాంటిది కలకాలం ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ ఇక్కడ జనసేన పార్టీ జెండా చూశారు. గతంలో నుంచి కూడా 10 సంవత్సరాల కాలంలో కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఒక మార్పు రాజకీయాలు చేయాలని చెప్పేసి వచ్చిందో ఆ మార్పు అనేది ఇవాళ స్పష్టంగా రాజకీయాల్లో కనిపిస్తుంది. జనసేన పార్టీ జెండాకు ఉన్నటువంటి ఆ పవర్ ఏంటో ఇవాళ రాష్ట్రంలో ప్రతి సామాన్యుడు కూడా గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనే నినాదంతో జనసేన పార్టీని ఏ రోజునైతే స్థాపించాడు పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజున చెప్పాడు నా ప్రస్థానం 25 సంవత్సరాలు అని. ఎందుకంటే ఒక మంచి మార్పు ఎప్పుడు కూడా ఓవర్ నైట్ రాదు. చెడు తెల్లారపాటికి పాకుతుంది తప్పితే మంచి అనేది చాలా రోజులు పడుతుంది. అందుకనే ఆ రోజున ఆ స్టాండ్ తీసుకుని ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఎటు పోయినా ఇవాళ 6 నెలల పాలన ఎక్కడెల్లా ప్రజల మన్ననను పొందుతుంది. దానికి స్ఫూర్తి పక్కన ఇవాళ ఆవిష్కరించినటువంటి రంగా గారు ఆయన టైంలో ఎప్పుడు చూడండి ఆయన ఒక యూనిటీగా ప్రజలందరినీ కూడా ఒక యునైటెడ్గా చేసే ప్రోగ్రామే చేసేది తప్పితే ఎప్పుడూ కూడా ఆయన ఏ కుల మత రాజకీయాలు కానీ రౌడీ రాజకీయం కానీ చేయలేదు. ఆయన విజయవాడలో అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఆయన నెట్టివేయబడి ఒక నాయకుడిగా ఎదిగాడు. నాయకుడిగా ఎలా ఎదిగాడు? 10 కులాల వాళ్ళు 10 మతాల వాళ్ళు వచ్చి ఆయన నాయకుడిని చేశారు. ఆయన కూడా అదే భావనతో ఎక్కడ ఆపద ఉంటే అక్కడికి వెళ్ళటం కానీ ఎవరు ఆపదలో ఉండి ఇంటికి వచ్చి తలుపు తెడితే వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడటమే తెలిసి పోరాడాడు. ఆ పోరాటంలోనే ఆయన తుది శ్వాస విడిచాడు తప్పితే ఎక్కడా కూడా ఇవాళ కొంతమంది మాట్లాడేటటువంటి రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని. సో ప్రజలందరినీ కోరుకుంటున్నాను మరొకసారి ఐకమత్యంగా ఉందాం. ఒక మంచి పార్టీని స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు అందరూ అండగా ఉండండి.
ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఏ రకంగా తీసుకున్నాడో, ఈ రాష్ట్రంను అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించి ప్రతి పిల్లవాడి భవిష్యత్తుని కూడా బంగారమయం చేయాలనే ఆయన కలల్ని సాకారం చేయాలంటే మీ అందరి తోడ్పాటు కూడా ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా వాసాకి అభినందనలు చెప్తూ ఆయనకు సహకరించినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నా 36 సంవత్సరాల కళ ఈనాటికి నెరవేరింది. అది ఇద్దరు అన్నల చేతుల మీదుగా నెరవేరటం నా అదృష్టంగా భావిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చెయ్యాలని, చేస్తే ఆ రంగా గారు రోజు మన ముందే మనకే కనపడుతుంటాడు, మనమే చూస్తుంటాము. అందరూ దీన్ని పాటించి ప్రతి ఒక్క గ్రామంలో రంగా గారి విగ్రహం ఉండాలి. అట్టానే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ బలోపేతమయ్యే విధంగా ప్రతి జన సైనికుడు ఒక సైనికుడల్లే పనిచేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై జోహారు వంగవీటి మోహన్ రంగా.